హాయ్, దిస్ ఈజ్ యువర్ యూ మైఖల్. తెలుగు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. గతంలో జరిగిపోయిన విషయాల గురించి ఏ విధంగా మనం అడగాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడాలి, క్వశ్చన్ స్ట్రక్చర్, క్వశ్చన్ వర్డ్ వాడాలి. బ్రాకెట్లో పెట్టామంటే అది ఒక్కొక్కసారి వాడచ్చు, ఒక్కొక్కసారి వాడకపోవచ్చు, ఆప్షనల్. క్వశ్చన్ వర్డ్ అంటే వాట్, వెన్, వేర్, హౌ ఇలాంటి వర్డ్స్. హెల్పింగ్ వర్బ్ వాడాలి. హెల్పింగ్ వర్బ్ అంటే డూ, డస్, డిడ్, ఈజ్, యామ్, ఆర్, షల్, విల్ ఇలాంటివన్నీ కూడా. తర్వాత సబ్జెక్ట్ వాడాలి. సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి ప్రశ్న వేస్తున్నాము. మెయిన్ వర్బ్ వాళ్ళు చేసిన పని ఏమిటి. ఆబ్జెక్ట్ ఆ పనికి గురి అయినటువంటి విషయము లేదా వస్తువు ఏమిటి. యాడ్వర్బ్ ఆ పని ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి అడిగే పదాలు. సింపుల్ పాస్ట్లో క్వశ్చన్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. క్వశ్చన్ వర్డ్, తర్వాత హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో డిడ్ రావాలి. సింపుల్ పాస్ట్ గుర్తుపెట్టుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో డిడ్ రావాలి. తర్వాత సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ని వర్బ్ 1 ఫామ్లో పెట్టాలి. ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్, యాడ్వర్బ్కి యాడ్వర్బ్. పాజిటివ్ క్వశ్చన్ అంటే వీటిని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని అంటారు. నీవు నిన్న తిన్నావా, నీవు నిన్న తిన్నావా. డిడ్ ఇక్కడ క్వశ్చన్ వర్డ్ లేదు. ఎప్పుడు తిన్నావు, ఎక్కడ తిన్నావు, ఎలా తిన్నావు అనేది లేదు కాబట్టి ఈ క్వశ్చన్ వర్డ్ రాదు. క్వశ్చన్ వర్డ్ రాకుండా ఏమొస్తుంది, డిడ్ వస్తుంది. డిడ్ యూ ఈట్ ఎస్టర్డే. చూడండి, డిడ్ హెల్పింగ్ వర్బ్, తర్వాత యూ సబ్జెక్ట్, ఈట్ వర్బ్ 1, ఎస్టర్డే యాడ్వర్బ్. సో ఆ విధంగా క్వశ్చన్ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. అంతేగాని ఇక్కడి నుంచి ఇలా ట్రాన్స్లేషన్ చేయకూడదు. నీవు నిన్న తిన్నావా, యూ ఎస్టర్డే ఏట్ ఇట్లా వాడకూడదు. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ స్ట్రక్చర్ మీదనే ఉండాలి, అప్పుడే ఇంగ్లీష్ వస్తుంది. మళ్ళొకసారి, నీవు నిన్న తిన్నావా, డిడ్ యూ ఈట్ ఎస్టర్డే. నీవు నిన్న తినలేదా, డిడ్ యూ ఈట్ ఎస్టర్డే. WH క్వశ్చన్స్. నీవు నిన్న ఏమి తిన్నావు, ఏమి తిన్నావు అంటే వాట్. వాట్ డిడ్ యూ ఈట్ ఎస్టర్డే, వాట్ ముందు పెట్టాలి. క్వశ్చన్ వర్డ్ వచ్చింది చూడండి, ఇక్కడ క్వశ్చన్ వర్డ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఈ స్ట్రక్చర్ అంతా యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. వాట్ డిడ్ యూ ఈట్ ఎస్టర్డే. నీవు నిన్న ఎప్పుడు తిన్నావు, ఎప్పుడు అంటే వెన్ డిడ్ యూ ఈట్ ఎస్టర్డే. నీవు నిన్న ఎక్కడ తిన్నావు, ఎక్కడ అంటే వేర్ డిడ్ యూ ఈట్ ఎస్టర్డే. నీవు నిన్న ఎందుకు తిన్నావు, ఎందుకు అంటే వై డిడ్ యూ ఈట్ ఎస్టర్డే. నీవు నిన్న ఎలా తిన్నావు, హౌ డిడ్ యూ ఈట్ ఎస్టర్డే. నీవు నిన్న ఎవరితో తిన్నావు, ఎవరు అని వచ్చింది. హూ డిడ్ యూ ఈట్ విత్. హూ విత్ అంటే ఎవరితో. ఈ విత్ ముందు వాడచ్చు, వెనక వాడచ్చు, అంటే ఆబ్జెక్ట్ తర్వాత వాడచ్చు. ముందు కంటే ఆబ్జెక్ట్ తర్వాత వాడడం ఎక్కువ వాడుకలో ఉంది. హూ డిడ్ యూ ఈట్ విత్ ఎస్టర్డే. ఇది స్పోకెన్ లాంగ్వేజ్లో ఇన్ఫార్మల్గా ఎక్కువగా వాడతాం. ఫార్మల్ అవుతాయి ఇవి, అంటే బుక్స్లో రాయడానికి కానీ, హైయర్ అఫీషియల్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా తెలియని వారితో మాట్లాడుతున్నప్పుడు కానీ, గ్రామటికల్గా మాట్లాడాలన్నప్పుడు ఈ రెండు వాళ్ళే. ఇది కూడా గ్రామరే, కానీ ఇది ఇన్ఫార్మల్, స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా వాడతాం. విత్ హూమ్ డిడ్ యూ ఈట్ ఎస్టర్డే, లేదంటే హూమ్ డిడ్ యూ ఈట్ విత్ ఎస్టర్డే. ఈ విత్ ముందు కానీ వెనక్కి కానీ వాడచ్చు. డోంట్ యూజ్ విత్ ఆఫ్టర్ ఎస్టర్డే. ఎస్టర్డే తర్వాత విత్ వాడకూడదు. నీవు నిన్న ఎంతసేపు తిన్నావు, ఎంతసేపు. హౌ లాంగ్ డిడ్ యూ ఈట్ ఎస్టర్డే. నీవు నిన్న ఎంత తిన్నావు, హౌ మచ్ డిడ్ యూ ఈట్. ఎంతసేపు అంటే హౌ లాంగ్, ఎంత అంటే హౌ మచ్ డిడ్ యూ ఈట్ ఎస్టర్డే. నీవు నిన్న ఏ కూర తిన్నావు, విచ్ కర్రీ. ఏ కూర, విచ్ కర్రీ డిడ్ యూ ఈట్ ఎస్టర్డే. నీవు నిన్న హోటల్లో తిన్నావా. ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్. డిడ్ యూ ఈట్ ఎట్ ఎ హోటల్ ఎస్టర్డే. ఎట్ వాడాలి, ఇన్ని వాడకూడదు ఇక్కడ. నిన్న ఎవరు తిన్నారు, నిన్న ఎవరు తిన్నారు, ఎవరు తిన్నారు అంటే నువ్వు తినడం గురించి అడగట్లేదు, అసలు తిన్నది ఎవరు నిన్న. అలాంటప్పుడు హూ వాడి హూ ఏట్ ఎస్టర్డే. ఈ విధంగా క్వశ్చన్స్ చెప్పాల్సి ఉంటుంది. రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎక్కువ డీటెయిల్స్, ఫుల్ కోర్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు ఫుల్ కోర్స్ అందుతుంది. తప్పనిసరిగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. థ్యాంక్ యూ, గుడ్ బై. ఇక్కడ స్ట్రక్చర్ మారుతుంది. హూ ఏట్ ఎస్టర్డే, ఇక్కడ డిడ్ అవసరం లేదు. అంటే ఆ సబ్జెక్టే ఎవరు అని అడిగేటప్పుడు డిడ్ వాడాల్సిన అవసరం లేదు. హూ ఏట్ ఎస్టర్డే, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్
యాడ్వర్బ్. నిన్న నీతో ఎవరు తిన్నారు? హూ ఏట్ విత్ యూ? హూ ఏట్ విత్ యూ? ఎవరు తిన్నారు నీతో? ఎస్టర్డే, నిన్న. నిన్న నీవు వాడితో ఎందుకు తిన్నావు? వాడితో ఎందుకు? వై డిడ్ యూ ఈట్ విత్ హిమ్ ఎస్టర్డే? ఈ విధంగా